ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సార్, ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్గా ఎంత శాతం ఈ క్యాన్సర్కి ఆక్సిడేటివ్ స్ట్రెస్కి ఫుడ్కి తేడా అంటే సంబంధం ఉందని మీరు చెప్తారు? అది ఫుడ్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. హౌ సార్? ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్కి ఈ క్యాన్సర్కి అగెనిస్ట్గా పనిచేసే శక్తి ఉంటుంది. సో లైక్ మనం కన్జ్యూమ్ చేసే ఫ్రూట్స్ అన్ని వెజిటబుల్స్లో కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది పుష్కలంగా ఉంటాయి. సో ఈ వెజిటేరియన్ డైట్ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు కూడా నాణ్యత చెక్ చేసి ఆర్గానిక్ ఫుడ్ కన్జంప్షన్ చేస్తే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నందుకు వాళ్ళకి ఈ క్యాన్సర్కి అగెనిస్ట్గా ఇమ్యూనిటీ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనం ఫ్రూట్స్ తింటున్నాము, బట్ అవన్నీ బయట అడల్ట్రేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటివి కన్జ్యూమ్ చేసినప్పుడు కూడా మనం ఈ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ అనేది తగ్గే అవకాశం దాంతో ఆర్గానిక్ ఫుడ్తో సమానంగా ఉంటుందా అనేది ఉండకపోవచ్చు. రైట్. సో ఆర్గానిక్ వెజిటబుల్స్ కానీ ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ కన్జంప్షన్ చేసినప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందుకు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఈ రెడ్ మీట్ కన్జంప్షన్కి వస్తే మాత్రం అప్పుడు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది మళ్ళీ రెడ్ మీట్లో ఏముంటుంది సార్ మనకి క్యాన్సర్ కారకం? మెయిన్ ఏంటంటే ఈ రెడ్ మీట్ కన్జంప్షన్ అనేది మనం డైరెక్ట్గా కుక్ చేసి తింటాం కదా, అంటే వాటిని ఫ్రై చేసో లేకపోతే డిఫరెంట్గా ప్రిపరేషన్స్ మనం చేసి తీసుకుంటాం. సో అలా తీసుకున్నప్పుడు పొట్టలో ఫస్ట్ అన్నవాహిక స్టమక్ నుంచి మొదలవుతుంది అన్నమాట. సో వాటి వల్ల ఈ లోపల ఇన్నర్ లేయర్ డ్యామేజ్ కావడము స్టమక్కి, తర్వాత అదే రిపీటెడ్గా వారంలో ఎక్కువసార్లు కన్జంప్షన్ అయిన తర్వాత దానివల్ల ఎక్కువగా ఆ మ్యూకోసా డ్యామేజ్ అయ్యి ఫ్యూచర్లో ఒక అల్సర్ లాగా ఫామ్ కావడం, దాని నుంచి ఈ క్యాన్సర్స్ డెవలప్ కావడం అనేది జరుగుతుంది. అదే పెద్ద ప్రేగు కోలోరెక్టల్ ఏరియాకు వస్తే ఈ రెడ్ మీట్ కన్జంప్షన్ ఉన్న వాళ్ళల్లో బవల్ మూమెంట్ సరిగా ఉండదు, కాన్స్టిపేషన్ ఉంటుంది. సో దానివల్ల ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎస్పెషలీ ప్రాసెస్డ్ మీట్ అనేది ఎక్కువ తింటే, బయట ఆల్రెడీ కట్ చేసి కొన్ని చోట్ల అమ్ముతుంటారు, లేదా బయట ఫుడ్స్ కన్జంప్షన్స్లో ఈ ప్రాసెస్డ్ మీట్ అనేది ఎక్కువ వాడతారు వాళ్ళు. ఆ రోజుకి ఆ రోజు తెచ్చి చెక్ చేసి కుక్ చేసి తినేది బెటర్ యాక్చువల్గా కంపేర్ టు ఈ స్టోర్డ్ అండ్ ప్రాసెస్డ్ మీట్ కూడా.